సినీ పరిశ్రమలో ముఖ్యంగా సోషల్ మీడియాలో కావచ్చు, సినీ పరిశ్రమకు సంబంధించి టాలీవుడ్లో కావచ్చు పెద్ద దుమారం రేగుతూ ఉంది. నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేగుతూ ఉన్నాయి. శివాజీని సమర్థిస్తూ కొందరు, శివాజీని వ్యతిరేకిస్తూ మరికొందరు పోస్టులు పెట్టుకుంటా ఉన్నారు, అరుచుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు అరుచుకుంటా ఉన్నారు. డిబేట్లు నడుస్తూ ఉన్నాయి దీని మీద, ఈ అంశం మీద, సామాన్లు అనే అంశం మీద. నిజానికి సామాన్లు మహిళలు ఎట్లా ఉండాలి, వస్త్రధారణ ఎట్లా ఉండాలి, బయటికి పోయినప్పుడు ఎట్లా ఉంటే వాళ్ళ రక్షణ ఉంటుందనే ఉద్దేశంతో శివాజీ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. దీని మీద డిఫరెంట్ వర్షన్స్ బయటకు వస్తూ ఉన్నాయి. మనం చూద్దాం శివాజీ కామెంట్స్ను. ఈ కామెంట్స్కు నిజంగా ఆడవాళ్ళు నా కామెంట్స్ పట్ల ఆడవాళ్ళు ఇబ్బంది పడితే నన్ను క్షమించండి అంటూ శివాజీ ఇప్పటికే క్షమాపణ అయితే కోరారు. అవమానపరచాలని కాదు, బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. క్షమాపణ కోరినప్పటికీ ఆయన మాట్లాడిన మాటలకు ఆయన స్టిక్ అయి ఉన్నారు. దాన్ని జస్టిఫై కూడా చేసుకుంటున్నారు. అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ శివాజీ మాట్లాడిన తర్వాత నా బాడీ నా ఇష్టం అంటూ అనసూయ, యాంకర్ అండ్ 1-2 సినిమాల్లో ఫీమేల్ లీడ్ రోల్ చేసినటువంటి అనసూయ కూడా ఒక కామెంట్ పెట్టారు, నా బాడీ నా ఇష్టం, ఎవడేంది చెప్పేది అన్నట్టుగా పెడితే దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ విమర్శల్లో భాగంగా కరాటే కళ్యాణి గారు చేసిన కామెంట్స్, అనసూయ పెట్టిన కామెంట్స్ పట్ల కరాటే కళ్యాణి స్పందించి మాట్లాడారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారం నడుస్తూ ఉంది. ఒక డిబేట్లో కరాటే కళ్యాణ్ను అట్లాగే ప్రియా చౌదరి వీళ్ళు చేసిన కామెంట్స్, అనసూయ మీద చేసిన కామెంట్స్ని ఉద్దేశిస్తూ ఆమె లీగల్ నోటీసులు కూడా వీళ్ళిద్దరికి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈ సామాన్ల పంచర్ అయితే కొనసాగుతూ వస్తూ ఉన్నది. చూద్దాం. అయితే శివాజీని సమర్థించే వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. సామాన్లు అనే వర్డ్ మీకు అంత ప్రాబ్లం అవుతుందా? మరి మొన్నెందుకు చికిరి సాంగ్ వచ్చినప్పుడు సరుకు సామాన్లు చూసి మీసం ఇదంతా ఎందుకు ఎంజాయ్ చేశారు? మొన్న మాట్లాడాల్సింది కదా, మొన్న పీక్కోవాల్సింది, జుట్లు వాడుకోవాల్సింది కదా, ఫైట్ చేయాల్సింది కదా. సామాన్లు అనే వర్డ్ ఎట్లా పెడతారు మీరు ఒక సాంగ్ లో అనేసి మాట్లాడాల్సింది కదా. ఆ రోజు ఎక్కడ పోయారమ్మా మీరందరూ? ఈ నెటిజన్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి ఈ రీల్ బాగా రీపోస్ట్ అవుతూ ఉంది, వైరల్ అవుతూ ఉంది. ఎందుకు సామాన్లు అనే పదం ఒక శివాజీ మాట్లాడితేనే మీకు ఎందుకు ఇంత అభ్యంతరం? దాన్ని ఒక సినిమాలో కూడా పెట్టారు. మళ్ళీ ఆ సినిమాలో పెట్టినప్పుడు, సినిమా బయటకు వచ్చినప్పుడు, ఆ సాంగ్ బయటకు వచ్చినప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం తెలపలేదని ఈమె ప్రశ్నిస్తూ ఉన్నది. నిజానికి ఈమె ప్రశ్నించినట్టుగా ఆ సినిమాలో చికిరి సాంగ్ అనే సాంగ్లో సామాన్లు అనే అంశం పెట్టిరా లేదా, దాని లిరిక్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సాంగ్ ఇది రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా అది. ఈ సాంగ్లో కూడా రామ్ చరణ్ నటించిన సాంగ్ ఇది. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీని అందాలో లెక్క, దీని ఏషాలో తిక్క, నా గుండెల్లో పోతాందే ఒక్క, ఓ చికిరి చిక్కిరి పడతా ఎనకే పడతా, సరుకు సామాను చూసి మీసం లేసి ఏసై కేక. సరుకు సామాను చూసి మీసం లేసి, సరుకు సామాను చూసి, ఎవరు సామాను చూసి అంటే ఇక్కడ ఉద్దేశం సరుకు సామాన్ అనే పదం ఇక్కడ మహిళను ఉద్దేశిస్తూ రాసింది అనేది నెటిజన్లు చాలా మట్టుకు చెప్తా ఉన్నారు. దాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక శివాజీ సామాన్ అనే పదాన్ని వాడినందుకు మీరు ఎందుకు ఇట్లా అభ్యంతరం చేస్తూ ఉన్నారు? ఈ సామాను సరుకు అనే పదాన్ని సినిమాలో కూడా వాడిరుగా, సినిమా ఒక సాంగ్లో వాడిరు. ఆ సాంగ్ ఇప్పటికీ హిందీలో 40 మిలియన్లు పోయింది, తెలుగులో దాదాపు 20 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చింది. మళ్ళీ ఆ సాంగ్లో సామాను పెట్టిరు. ఒక హీరోయిన్ ఉద్దేశించు, ఒక ఫీమేల్ లీడ్ రోల్ను ఉద్దేశిస్తూ రాసినటువంటి ఆ లిరిక్స్లో ఆ పదాన్ని పొందుపరిచారు. దాన్ని ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదని నెటిజన్లు అంటూ ఉన్నారు. ఇందులో కూడా మరొక కామెంట్ ఏంటంటే, శివాజీకి అనుకూలంగా కొన్ని పోస్టులు, శివాజీకి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు వైరల్ చేస్తూ ఉన్నారు.
కరాటే కళ్యాణి తాజాగా మాట్లాడిన మాటలు చూద్దాం. అనసూయ గారు మాట్లాడారు కదా, నా ఇష్టం నా దుస్తులని. అదే దుస్తులు మరి మీ అబ్బాయి ఒడుగులో ఎందుకు వేసుకోలేదు? మరి మీ ఇష్టం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు. అంటే అప్పుడు మీకు సంస్కృతి సంప్రదాయం గుర్తొచ్చిందా? అంటే అప్పుడు తెలిసిందా మన భారతదేశానికి దుస్తులుగా మారుతున్నారు, చీరలు కట్టుకుంటున్నారు, ఈ మన సంప్రదాయం ప్రకారంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మనమేమో వాళ్ళ బట్టలు వేసుకొని సగం అర్ధనగ్నంగా చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా పిల్లల్ని రెచ్చగొడుతూ యువతను రెచ్చగొడితే మీరు వేసుకొచ్చే బట్టను చూపించడానికి నేను నా కొడుకునో మా తమ్ముడినో ఎవరో పట్టుకొని బయటికి రాగలమా? మీరు వేసుకునే బట్టలు చూసి అసహ్య పడిపోయి మొహాలు తలదించుకొని వెళ్ళిపోతున్న నా పక్కన ఉన్న నా పిల్లల్ని చూసి నేను ఏం సమాధానం చెప్పాలి? అంటే సినిమా ఇండస్ట్రీ అంటే విచ్చలవిడితనమా? స్వేచ్ఛ అంటే స్వాతంత్రం అంటే ఏంటి? ఇష్టంగా బట్టలు వేసుకుంటేనే స్వేచ్ఛన? ఇష్టం వచ్చినట్టుగా నోటు తులుసుగా మాట్లాడితే బూతులు తిరిగి బిగ్ బాస్లో తీసుకుంటారని మాట్లాడడం ఆడవాళ్ళ స్వాతంత్రమా? ఇది కాదు కదా మనం చెప్పాల్సింది. మొన్న మీ అబ్బాయి ఒడుగులో మీరు పట్టు చీర కట్టుకొని కూర్చున్నారు కానీ పిచ్చి డ్రెస్ వేసుకొని కూర్చోలేదా? మరి మీరు మనం అడవిలో లేం, మనం సమాజంలో ఉన్నాం. సమాజాన్ని ఎస్, ఇంట్లో ఉన్నప్పుడు సాంప్రదాయంగా ఒక పండుగ అయితే ఒక ఏదైనా సెరమనీ అయితే సాంప్రదాయక దుస్తులు ధరిస్తారు అనసూయ. అదే బయటకు వస్తే నా ఇష్టం నా దుస్తులు అంటూ మొత్తం బికినీల్లో కూర్చోలేరు కదా సాంప్రదాయ పండుగలప్పుడు. మళ్ళీ బయట కూడా మీరు అట్లా ఎందుకు ఉంటారనేది కరాటే కళ్యాణి క్వశ్చన్ చేస్తూ నేను ఒక మీడియాకి ఇచ్చినటువంటి బయటలో చెప్పారు. అయితే ఒక టీవీ డిబేట్లో కూడా వీళ్ళిద్దరూ కరాటే కళ్యాణ్ను మనం చూద్దామని. ఎస్, ఒక టీవీ డిబేట్లో కూడా ప్రియా చౌదరిను కరాటే కళ్యాణి చేసిన కామెంట్స్ కానీ వీళ్ళిద్దరికీ నోటీసులు, లీగల్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది అనసూయ, యాంకర్ అనసూయ. మొత్తానికి ఈ సామాన్ల పంచాయతీ కొనసాగుతూ ఉన్నది, ప్రొలాంగ్ అవుతూ ఉన్నది. దీని మీద ఇప్పటి వరకు ఇదే స్టాండ్ మీద కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు, ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నామా. ఎస్, చూసాం కదా, శివాజీ ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. గొప్ప గొప్ప పర్సన్లు మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదో సమాజాన్ని నిర్దేశించే ప్రవచనకర్తలు కావచ్చు, మిగతా జర్నలిస్టులు కావచ్చు, మిగతా గొప్ప వ్యక్తులు కావచ్చు, వాళ్ళు అనేక సార్లు చెప్పారు. మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడు ఎవరు స్పందించలే. కానీ నేను అట్లా ఉండకూడదమ్మా, ఇట్లా నీ చీరలో నిండుతంగా బాగున్నామని ఒక కామెంట్ చేసినందుకు ఎందుకింత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. నేను చేసిన కామెంట్లో తప్పేముంది అనేది శివాజీ చెప్తా ఉన్నారు. ఈ ఇష్యూలో శివాజీ ఈ సామాన్ల కామెంట్ ఇష్యూలో మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ను కింద కామెంట్ రూపంలో ఈ వీడియో కింద మీ కామెంట్ తెలియజేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.